హలో ఫ్రెండ్స్, నేను మీ రామకృష్ణ. మనం రోజు లైఫ్కి సంబంధించి, ఫైనాన్స్కి సంబంధించి, అలాగే డైరెక్ట్ సెల్లింగ్ సంబంధించి చాలా టాపిక్స్ మాట్లాడుకుంటున్నాం కదా. ఇప్పుడు మనం డైరెక్ట్ సెల్లింగ్ సంబంధించిన టాపిక్ తోటి ముందుకెళ్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, డైరెక్ట్ సెల్లింగ్ అనేది చాలా మంచి బిజినెస్. కాకపోతే కొన్ని అనెథికల్ కంపెనీల వల్ల, కొన్ని అనెథికల్ పర్సన్స్ వల్ల ఈ బిజినెస్ని చాలామంది బ్యాడ్ అనుకుంటున్నారు. ప్రతి ఇండస్ట్రీలో మంచి చెడు రెండు ఉన్నట్టే ఈ ఇండస్ట్రీలో కూడా మంచి కంపెనీలు, చెడ్డ కంపెనీలు చాలా ఉన్నాయి. మంచి కంపెనీ ఏంటనేది నా వీడియోస్ చాలా చేశాను, మీరు ఒకసారి చూడండి. లేదా మీకు తెలిసిన ప్లేస్లో రీసెర్చ్ చేయండి. రీసెర్చ్ చేసినాక మంచి కంపెనీతో టైఅప్ అవ్వండి. ఖచ్చితంగా ఈ బిజినెస్లో సక్సెస్ అవ్వడానికి చాలా స్కోప్ ఉంటుంది. చాలామంది ఏమడుగుతుంటారంటే, నన్ను డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్ జాయినింగ్ల బిజినెస్ కదా, ఈ జాయినింగ్లు జనాల్ని జాయిన్ చేస్తూ ఉంటే డబ్బులు వస్తాయి కదా అని చెప్పి చాలామంది అడుగుతూ ఉంటారు. మనం జాయింట్ చేస్తూ వెళ్ళే బిజినెసే కానీ ఇది ముక్కలు చేసే బిజినెస్ కాదు, బ్రేక్ చేసే బిజినెస్ కాదు. ఎందుకని డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్ చాలామంది స్టార్ట్ చేస్తారు, లేదా ఎందుకని నెట్వర్క్ మార్కెటింగ్ బిజినెస్ చాలామంది స్టార్ట్ చేస్తారు. ఇప్పుడు ఎవరైనా బిజినెస్ స్టార్ట్ చేస్తే లైఫ్లో ఎదగాలనే చూస్తారు కదా. ఎవరైనా ఒక ఇండస్ట్రీ స్టార్ట్ చేస్తే, ఒక బిజినెస్ స్టార్ట్ చేస్తే ఆ ఇండస్ట్రీ ఫ్యూచర్లో చాలా ముందుకు వెళ్ళిపోవాలని అనుకుంటారు, అంతే కదా. మరి డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్లో కూడా ఎదగడానికే వచ్చాం కదా. మరి ఎదగడానికి వచ్చినప్పుడు దీంట్లో మన ఎదుగుదలకి ఇక్కడ పీపుల్తో పని పడుతుంది, జనాలతో పని పడుతుంది. కాబట్టి ఇది జాయినింగ్ బిజినెస్ అనుకుంటాం. మనం ఎగ్జాంపుల్కి ఒక సూపర్ మార్కెట్ బిజినెస్ గురించి మాట్లాడుకుందాం. రిలయన్స్ ఫ్రెష్ ఉంది. ఈ రిలయన్స్ ఫ్రెష్ స్టార్ట్ చేసినప్పుడు జస్ట్ 50 స్టోర్స్తో స్టార్ట్ చేశారు. ఒక్కొక్క స్టోర్కి 10 మంది చొప్పున 50 స్టోర్లకి దాదాపుగా 500 మంది ఎంప్లాయీస్ని తీసుకున్నారు. రిలయన్స్ స్టోరు దాదాపుగా 6 మంత్స్లో సక్సెస్ అయిపోయింది. సో ఈ 50 స్టోర్స్ మీద సంవత్సరానికి ఒక 5 కోట్లు మిగిలింది అనుకుందాం. సో నెక్స్ట్ ఆ కంపెనీ ఏం చేసిందంటే ఇంకొక 100 స్టోర్స్ని స్టార్ట్ చేసింది. ఈ 100 స్టోర్స్లో దాదాపుగా టర్నోవరు ఇప్పుడు సంవత్సరానికి 5 కోట్లు వచ్చేది కాస్త ఈసారి ఈ 5 కోట్లు ప్లస్ ఆ సంవత్సరం ఇంకొక 10 కోట్ల టర్నోవర్ పెరిగింది. ఎట్ ద సేమ్ టైం ఎంప్లాయీస్ని కూడా పెంచుకున్నారు. ఓకేనా. సో 50కి 500 మంది అయినప్పుడు 100కి ఈసారి 1000 మంది ఎంప్లాయీస్ అవసరం పడ్డారు. ఓకే, ఇలా వాళ్ళు సూపర్ మార్కెట్ పెంచుతూ సేల్స్ పెంచుకుంటూ వెళ్ళిపోయారు. సో మనకి ఒక బిజినెస్లో సక్సెస్ అవ్వాలంటే సేల్స్ జరగాల, లేదా సర్వీస్ జరగాల, అంతే కదా. సో సేల్స్ కానీ సర్వీస్ కానీ జరుగుతుంది అనుకోండి, టర్నోవర్ పెరుగుతూ ఉంటుంది. ఒక మంచి ఏరియాలో సూపర్ మార్కెట్ పెట్టడానికి ఒక షాప్ కావాలి, ఒక ప్లేస్ కావాలి. ఈ ప్లేస్లో దాదాపుగా రెంట్లు ఏంది, దాని డిజైన్ ఏంది, ఆ తర్వాత దానికోసం ఎంప్లాయీస్ ఏంది, దాని ప్రోడక్ట్ తీసుకురావడానికి ఈ సర్వీస్ ఏంది, ఇదంతా వాళ్ళు రిలయన్స్ వాళ్ళు కాబట్టి, డబ్బులున్న వాళ్ళు కాబట్టి వాళ్ళు దాన్ని ప్లాన్ చేసుకుంటూ వచ్చారు. ఒక సూపర్ మార్కెట్ పెట్టాలంటే మంచి ఏరియాలో పెట్టాలనుకుంటే దాదాపుగా 20 lakhs నుంచి 50 lakhs దాకా కూడా ఖర్చు వస్తుంది. మంచి సూపర్ మార్కెట్, బ్రాండెడ్, అన్ని బ్రాండెడ్స్తో ముందుకెళ్ళాలంటే. మరి ఒక సామాన్యుడికి అంత కాస్ట్లో సూపర్ మార్కెట్ పెట్టుకోవడానికి ఛాన్స్ ఉంటుందా? డైరెక్ట్ సెల్లింగ్ వాళ్ళు ఏం చేస్తారు, ఈ డైరెక్ట్ సెల్లింగ్ వాళ్ళు స్టోర్ని ఆన్లైన్లో పెడతారు. అమెజాన్, ఫ్లిప్కార్ట్ లాగా వీళ్ళు కూడా ఈ కామర్స్ బిజినెస్ ఉంటుందన్నమాట. స్టోర్ ఉంటుంది, ఆన్లైన్లో ఉంటుంది. సో ఇక్కడ ఏంది, మీరు డీలర్షిప్ కానీ, డిస్ట్రిబ్యూషన్షిప్ కానీ, షాప్ ఖర్చు కానీ, మ్యానుఫ్యాక్చరింగ్ ఖర్చు కానీ ఏమీ ఉండదు. కేవలం వాళ్ళు మనకి బిజినెస్ ఆపర్చునిటీ ఇస్తారు. ఈ బిజినెస్ ఆపర్చునిటీ ఎలా ఇస్తారంటే, ఆ కంపెనీ ప్రొడక్ట్స్ని మీరు ప్రమోషన్ చేయడం ద్వారా, మౌత్ పబ్లిసిటీ ద్వారా డబ్బులు సంపాదించవచ్చు. ఇక్కడ పెట్టుబడి లక్షలు లేదు. రెండోది, మీకు మ్యానుఫ్యాక్చరింగ్ అవసరం లేదు, మీకు ఎంప్లాయీస్ అవసరం లేదు, మీకు ట్రాన్స్పోర్ట్ గొడవ లేదు. మొత్తం కంపెనీ చూసుకుంటాయి డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీస్. ఇక్కడ మాత్రం మీకు జస్ట్ దాన్ని మౌత్ పబ్లిసిటీ చేసే పని అప్పచెప్పారు. మీరు ఒక మౌత్ పబ్లిసిటీ చేయడం ద్వారా సేల్స్ జరుగుతాయి. ఎప్పుడైతే సేల్స్ జరుగుతుందో ఆ సేల్స్ మీద మీకు కమిషన్ ఇవ్వడం స్టార్ట్ చేస్తుంది డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీ. ఓకే, సో ఇక్కడ ఏంది, మీరు డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీతో పార్ట్నర్గా స్టార్ట్ అయ్యారు. పార్ట్నర్గా స్టార్ట్ అయినప్పుడు మీరు బిజినెస్ స్టార్ట్ చేసినట్టు లెక్క. సో బిజినెస్ స్టార్ట్ చేసిన వాళ్ళు బిజినెస్లో గ్రోత్ అవ్వాలనుకుంటావా, ఆగిపోతాం అనుకుంటావా? సో గ్రోత్ అవ్వాలని అనుకుంటాం. రిలయన్స్ వాళ్ళ దగ్గర డబ్బులు ఉన్నాయి కాబట్టి కొన్ని లక్షలు పెట్టి 150, 200, 1000 సూపర్ మార్కెట్లు పెంచుకుంటూ వచ్చారు. మరి మన దగ్గర అన్న డబ్బులు లేవు. మీరు ఒక్కలే పార్ట్ టైం బిజినెస్ చేస్తున్నారు. రోజుకు 1 గంట చొప్పున, లేదా రోజుకు ఒక 2 గంటల చొప్పున మీరు ఈ బిజినెస్ని మౌత్ పబ్లిసిటీ చేసుకోవడం ద్వారా మీ ఒక్కరికి 1 లక్ష రూపాయలు టర్నోవర్ జరిగింది అనుకోండి. దాని మీద 10% అంటే మీకు ఇన్కమ్ ఎంత వస్తుంది? దాదాపుగా 10,000 వస్తుంది. సరే, 1 లక్ష రూపాయలు అంటే మీరు ఒక్కరు చేశారు.
ఒకవేళ ఒక 10 లక్షలు మీ బిజినెస్ టర్న్ ఓవర్ జరిగిందనుకోండి, మీకు దాని మీద 10% వేసుకున్న ₹1,00,000 ఇన్కమ్ ఉంటుంది, 1 lakh. మరి మీరు ఒక్కలే 10 lakhs టర్న్ ఓవర్ చేసుకోగలుగుతారా? లేదు. పైగా పార్ట్ టైం బిజినెస్, డైలీ 2 గంటలే టైం పెడుతున్నారు. ఓకే, మరి దీనికి ఏం చేయాలన్నప్పుడు మీకు డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీస్ ఒక ఆపర్చునిటీ చూపిస్తాయి. ఈ 10 లక్షల టర్న్ ఓవర్ని మీరు ఒక్కలే కాకుండా ఒక 10 మంది కలిసి చేసుకోండి, లేదా ఒక 50 మంది కలిసి చేయండి, లేదా 100 మంది కలిసి చేసుకోండి అని ఆపర్చునిటీ ఇస్తుంది. సో మనం ఏం చేస్తాం, 100 మందిని కలిసి ఈ 10 lakhs టర్న్ ఓవర్ చేస్తాం. ఓకే, ఈ 10 lakhs టర్న్ ఓవర్లో వచ్చిన ఇన్కమ్ని మనకి మన స్థాయిని బట్టి పంచిపెడతారు. అంటే ఇక్కడ ఏంది, మీరు ఆ 100 మందికి బిజినెస్ ఆపర్చునిటీ మౌత్ పబ్లిసిటీ ద్వారా చెప్పారు, వాళ్ళకు కూడా ఆపర్చునిటీ నచ్చింది కాబట్టి అందరం కలిసి టర్న్ ఓవర్ చేసాం. ఆ టర్న్ ఓవర్ మీద మనం కమిషన్ తీసుకుంటున్నాం. ఇక్కడ వీళ్ళకి స్టోర్స్ పెరుగుతున్న కొద్దీ కమిషన్ ఎలా వస్తుందో, ఇక్కడ కూడా టీం పెరుగుతున్న కొద్దీ మన కమిషన్ స్టార్ట్ అవుతాయి. ఓకే, సో ఫ్రెండ్స్, ఇది జాయినింగ్ల బిజినెస్సే. కాకపోతే జాయిన్లు అయితే ఉత్తగా ఏమీ రావు. జాయిన్ అయిన అతను బిజినెస్ చేస్తే ఆ బిజినెస్ టర్న్ ఓవర్ మీద కూడా మనకు కమిషన్ ఉంటుంది. ఎందుకు మనకు కమిషన్ ఇవ్వాలి? ఎగ్జాంపుల్కి ఇప్పుడు ఒక గవర్నమెంట్ ఇన్సూరెన్స్ ఉందనుకుందాం. గవర్నమెంట్ ఇన్సూరెన్స్ ఒక ఎగ్జామ్ పెట్టి ఇన్సూరెన్స్ ఏజెంట్ని క్వాలిఫై చేస్తారు. వాళ్ళకి ట్రైనింగ్ కూడా గవర్నమెంట్ ఇన్సూరెన్సే చూసుకుంటుంది. ఇంత అయిన తర్వాత ఒక ఇన్సూరెన్స్ ఏజెంట్ ఏమో నెలకి 2,000 సంపాదిస్తున్నాడు, ఇంకో ఇన్సూరెన్స్ ఏజెంట్ 2 lakhs సంపాదిస్తున్నాడు. ఎలా సాధ్యం అది? అంటే ఆ 2 lakhs సంపాదించే ఇన్సూరెన్స్ ఏజెంటు స్కిల్స్ నేర్చుకుంటాడు. ఇది ఎవరికి అవసరం? దీనివల్ల వచ్చే బెనిఫిట్స్ ఏంటి? ఇది ఎలా చెప్తే బాగుంటుంది? ఆయన ఎక్కువగా స్కిల్స్ నేర్చుకొని దాని మీద ప్రమోషన్ చేస్తున్నప్పుడు అతనికి బిజినెస్ ఎక్కువ అవుతుంది. ఇతను స్కిల్స్ నేర్చుకోవట్లేదు, జస్ట్ ఎగ్జామ్ క్వాలిఫై అయ్యాడు, ఓకే, ఒకరిద్దరితో మాట్లాడాడు, డల్ అయిపోయాడు, అందుకని ఇతను బిజినెస్ నడవదు. అట్లానే డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్లో కూడా ఎంతో మంది వస్తారు, కానీ స్కిల్స్ నేర్చుకోరు. స్కిల్స్ నేర్పించడానికి ఒక లీడర్కి బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు ఆయన ఆర్గనైజేషన్, ఇంత పెద్ద ఆర్గనైజేషన్ పెంచడానికి ఒక లీడర్కి చాలా టైం పడుతుంది. ఓకే, ఒక లీడర్ని ఇంకొక లీడర్ని తయారు చేయడానికి టైం పడుతుంది. ఇంత టైం అతని మీద పెట్టి మనం అతని టర్న్ ఓవర్ మీద కమిషన్ తీసుకోగలుగుతాం. జస్ట్ జాయిన్ అయితే కమిషన్ రాదు. డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్లో జాయిన్లు అయితే డబ్బులు వస్తున్నాయంటే, సేల్స్ లేకుండా డబ్బులు వస్తున్నాయంటే అది హెడెక్కే. నీకు ప్రొడక్ట్ కానీ సేల్స్ కానీ జరుగుతుంది, ఆ సేల్స్ మీద కమిషన్ వస్తుందంటే అది కరెక్ట్. ఒక టీంని పెంచుకోవడం వల్ల ఆ సేల్స్ మీద మీకు కమిషన్ వస్తుంది. సో ఇక్కడ రిలయన్స్ వాళ్ళకి ఎలా డబ్బులు వస్తాయో, ఇక్కడ నీ ఆర్గనైజేషన్కి నువ్వు పెంచుకున్న టీము, ఆ టీం లెవెల్ని బట్టి నీకు డబ్బులు వస్తాయి. కాబట్టి జనాల్ని జాయిన్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. సో ఈ జనాల ద్వారా సేల్స్ పెంచుకోవాల్సిన అవసరం ఉంది. ఈ సేల్స్ ద్వారా మీకు కమిషన్ వస్తుంది, వచ్చిన వాళ్ళకి కమిషన్ వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ టాపిక్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. మా యూట్యూబ్ ఛానల్ చూస్తున్న మా సబ్స్క్రైబర్స్, మా వ్యూవర్స్ లైఫ్లో ఎప్పుడు గొప్పగా ఎదగాలని కోరుకుంటూ గో సెల్ఫ్ మేడ్.